జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తల ద్వారా, వారి పరిశోధనల ద్వారా తెలుసుకున్న విషయాలు మనం చర్చ ద్వారా తెలుసుకుంటున్నాం. గత వారం మనం దృష్టి కోణం గురించి, దృష్టిని బట్టి సృష్టి అనేది తెలుసుకున్నాం. దాని కంటిన్యూషన్లో ఈ జ్ఞానసభలో మాయ గురించి చర్చించుకోబోతున్నాం. ఇల్యూషన్. ఏమిటి మాయ? ఈ ప్రపంచం అంతా మాయ అంటారు. మరి కనబడేది ఏంటి అనే అన్ని అద్భుతమైన విషయాలు మనం ఈ చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో పాటు ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ముందుగా మనకు ధ్యాన ధర్మ ఆశ్రమం ఫౌండర్ రాము గారు, నమస్కారం. నమస్తే సార్. సేత్ కౌన్సిలర్ రామాచారి గారు, నమస్కారం సార్. నమస్తే అండి. క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్ అండ్ కంప్యూటర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ నల్లమూతు గారు, నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. సో శ్రీధర్ గారు చెప్పండి, మాయా అంటే ఏంటి సార్? లేని దాన్ని ఉన్నట్లు భ్రమించడమే మాయ. లేని దాన్ని వాస్తవంగా చెప్పాలంటే కనుక ఈ క్షణం మనం మెలకువగా ఉన్న స్థితి ఏదైతే ఉందో ఇది ఒక కళ. మెలకువగా ఉండి ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని చెప్పేసి అనేది ఏదైతే ఉందో, యూనివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక యూనివర్సల్ మైండ్లో యూనివర్స్ కళ కంటే కనుక మనం యూనివర్స్లో రకరకాల ఎనర్జీస్, యూనివర్స్ అందించిన ఎనర్జీస్ అన్నింటినీ చేసి చేస్తున్నంతా కూడా ఒక మాయ. అంటే ఇది నాది అని చెప్పేసని ఓన్ చేసుకొని దాంట్లో రమించి దానిని సంఘర్షించి వ్యతిరేకించి రకరకాలుగా దాంట్లో ఉండే ఎనర్జీస్ని అలా పీకి ఇలా లాగేసి రకరకాలుగా జీవితం మొత్తంలో కూడా తల్లకిందులైపోతూ ఆ మాయలో ఇరుక్కుపోవడం అనేది, అంటే లేని దాంట్లో ఇరుక్కుపోయేసి కొట్టుమిట్టాడటం అనేది అది అల్టిమేట్ మాయ, పెనుమాయ. అంటే మాయా భ్రమ ఒకటే అంటారా? ఖచ్చితంగా. అంటే భ్రమ అనేది టెంపరీ, ఒక లోయెస్ట్ మాయలో ఒక చిన్న ఎలిమెంట్ అయితే కనుక, అంటే మాయలో పర్సెప్షన్ అంటే మనం చూసే విధానం లేకపోతే ఇదంతా భ్రమ. అంటే మనం ఒకదాన్ని చూడడం ఇంకో దాన్ని చూస్తాం, ఇలాంటివంతా కూడా భ్రమ అయితే అవి చిన్న ఎలిమెంట్స్. మాయ సృష్టించబడటానికి ఏర్పడే చిన్న చిన్న ఇవి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా జీవితం మొత్తాన్ని కూడా మనం దాన్ని ఏమీ లేని దాని దగ్గర నుంచి చేసి మనం ఏదో సంథింగ్ చేస్తున్నాము, దీంట్లో మనమే ఉన్నాము, ఈ భూమి ఉంది, ఈ గ్రహాలన్నీ ఉండి నా కోసం అని చెప్పేసి అని అనుకొని అక్కడ ఇరుక్కుపోవడమే మాయ. లేని దానిది ఉన్నట్టు చూడడం మాయ, ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరేలా చూడడమే భ్రమ అన్నారు. అంతే కదా సార్ రామాచారి గారు? లేని దాన్ని ఉన్నట్లుగా చూడటమే మాయ. ఉదాహరణకి ఈ గదిలో ఏదో చూసి నేను భయపడి పాము ఉందని చెప్పేసి అనుకున్నా అనుకోండి, నానా రకాలుగా బీభత్సం చేస్తా, పాము ఉంది, దాన్ని ఏదో రకంగా ఇచ్చేయాలని చెప్పేసి. మొత్తం తీరా చూస్తే అది పాముగా తాడని తెలిసింది. అంటే మాయా అన్నారు. భ్రమ అంటే సార్ భ్రమే కదా. ఇక తాడుని చూసి పాము అని చెప్పి అనుకోవడం భ్రమ. ఆ భ్రమలో ఏం చేయాలో అదన్నీ చేసేసాను నేను. అంటే భ్రమ మాయ ఒకటే అంటారా? ఒక విధంగా ఒకే కోణం కిందకు వస్తే కానీ మైన్యూర్ తేడా ఉంటుంది. రైట్ సార్. రాము గారు? మాయా భ్రమ ఒకటే. సో భ్రమించడం అంటే నా జ్ఞానేంద్రియాలు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి. ఇందాక సార్ చెప్పారు కదా, తాడుని చూసి పాము అనుకున్నాను. అక్కడ తాడు ఉంది, నా పర్సెప్షన్ అంతా కూడా పాము అనుకున్నాను. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చూడట్లేదు, నా పాస్ట్లోంచి చూస్తున్నాను. ఎప్పుడో నేను చూసిన పాము ఆ షేప్లో ఉంది. ఆ షేప్లో నా ఇల్యూజనరీ ఒక సినిమా నడిచి ఒక కొత్త స్క్రిప్ట్ రెడీ చేసి నాకు లేనిది ఉన్నట్టుగా చూపిస్తాను. డెఫినేషన్ వచ్చి ఏమంటారంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. మనం కనుక దాన్ని దర్శిస్తూ ఉంటే మనం మాయలో ఉన్నామని అర్థం. ఉదాహరణకి మనకు ఎండమావులు దూరంగా చూస్తే రోడ్డు మీద నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తాయి, అదొక భ్రమ. మాయా భ్రమ అనేది రెండు సినోనిమ్స్, పర్యాయ పదాలు. రైట్, పర్యాయ పదాలు. అంతే. రైట్. సో అసలు ఈ మాయా దృష్టి రెండు ఒకటా వేరువేరా? దృష్టిని బట్టి మాయ ఉంటుంది. దృష్టిని బట్టి మాయ. ఎస్. మీ పర్సెప్షన్స్, మీరు రిసీవింగ్ చేసుకునే దేని ఇంద్రియాలు, ముఖ్యంగా ఈ దృష్టి అనేది దేని మీద ఉంటుంది? ఇంద్రియాలు. ఇంద్రియాల లోపల ఎలాంటి డీవియేషన్ లేకుండా ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకునేటప్పుడు అవి మధ్యలో ఎలాంటి వేరే ఇన్ఫర్మేషన్ను కలవకుండా ఉంటే వచ్చినట్లుగా నేను రిసీవ్ చేసుకొని నా మైండ్లో ప్రింట్ అయ్యి ఉన్నది ఉన్నట్టుగా చూస్తాను. ఉదాహరణకి నేను మిమ్మల్ని చూస్తున్నాను, వితౌట్ గ్లాసెస్ ఐఎమ్ వాచింగ్ యూ. సో ఉన్నది ఉన్నట్టుగా చూశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫిల్టర్తో కూడుకున్నటువంటి గ్లాసెస్ పెట్టుకొని చూస్తున్నాను, రెడ్ కలర్ ఫిల్టర్. మీ డ్రెస్ నాకు ఎలా కనిపిస్తుంది? అప్పుడు వేరే కలర్లో కనిపిస్తుంది.
చూడండి, మీరు ఆల్రెడీ మీ కలర్ ఓన్ కలర్, నా పర్సెప్షన్కి ఇండిపెండెంట్గా మీ కలర్ మీకుంది. బట్ నేను నా యొక్క ఇన్సెప్ట్ రిసీవింగ్లో ఒక చిన్న ఫిల్టర్ వేసాను. దానివల్ల ఏమవుతుంది, నాకు గ్రీన్ కలర్ కాస్త రెడ్ కలర్ కనిపించింది, లేదు అక్కడ. సో నా ఫిల్టర్స్ని బట్టి, అంటే నా దృష్టిని బట్టి నాకు అక్కడ మాయ ఏర్పడుతుందా, ఉన్నది ఉన్నట్టుగా చూస్తానా అనేది నా దృష్టిని బట్టే ఉంటుంది. సో దృష్టికి మాయకు సంబంధం ఉంది. దృష్టికి రియాలిటీకి సంబంధం ఉంది. ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచం అని చెప్పి అంటారు ఆది శంకరాచార్యులు. ఈ ప్రపంచం అంతా మాయతో ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మన దృష్టి ఆ మాయతో కూడిన దృష్టి ఉందనుకోండి, మొత్తం కూడా బ్రహ్మలో జీవిస్తూ ఉంటాం, మాయలో జీవిస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే మన దృష్టికోణాన్ని మార్చుకుంటామో, సరిగా మార్చుకోవటం అంటే సరైన విధంగా ఎరుకుతో ఉంచుకోవటం, అవేర్గా ఉండటం, ఉన్నది లేనట్టు. ఉదాహరణకు ఒక తల్లి కొడుకుని మాయ చేస్తుంది, నీకు అన్నం తినకపోతే బూచోడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ రకమైన మాయ కూడా ఉంటుంది. ఇప్పుడు మాయ అనేది మన ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నామా, మనం ఇంకా పడిపోవడానికి ఆ మాయని ఉపయోగించుకుంటున్నామా? మాయ కూడా ఉపయోగపడుతుంది మనకు. మాయ కూడా పడుతుంది, ఆ మాయ కూడా ఉపయోగపడేది. కొన్నిసార్లు మాయ కూడా ఉపయోగపడుతుంది. ఆ భ్రమంలో ఉంచి మనం ఏం చెప్పి, నువ్వు గొప్ప మాస్టర్, నువ్వు చాలా బాగా చదువుతావు అనే ఒక పూర్వ విద్యార్థి చెప్పామనుకోండి, అతను ఆ మాయలో ఉంటాడు, నేను చాలా బాగా చదువుతాను, నేను చాలా మంచి మార్కులు తెచ్చుకుంటాను అని ఆ మాయలో ఉండి బాగా చదివే ప్రయత్నం చేస్తాడు. ఓ మై గాడ్ సార్, దృష్టి మాయ కూడా ఉపయోగం తెలుసుకుందాం సార్. సో మాయని సృష్టించేది దృష్టే, మాయని అధిగమించగలిగేది కూడా దృష్టే. ఓహో. ఎందుకంటే మాయని సృష్టించేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఆ అమ్మాయిని చూడంగానే ఇతనికి ప్రేమ కలిగింది అనుకుందాం. ఆ ప్రేమ కలగడం అనేది ఒక ఎనర్జీ మేనిఫెస్టేషన్ అనుకుంటే, ఆ ఎనర్జీ అమ్మాయిని ప్రేమించాలనే దాని మీద ఆటోమేటిక్గా ఏమవుతుంది, మిగతా ప్రపంచం మొత్తాన్ని కూడా మర్చిపోయేసి కేవలం ఆ మాయలో, ఆ ఎనర్జీలో ఇరుక్కుపోవటం ఏదైతే ఉందో అది అతను చూసే దృష్టిని బట్టి ఉంది. అప్పటిదాకా మిగతా కాలేజీలో అందరిని చూశాడు, కానీ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు, ఒక పర్టికులర్ ఎలిమెంట్లో ఇరుక్కుపోయాడు. సో తన దృష్టిని బేస్ చేసుకొని మన సమస్యలు ఇరుక్కుపోతున్నామా. ఉదాహరణకు ఒక వ్యక్తికి వచ్చేటప్పటికి అల్సరేటివ్ కొలైటిస్ అనే ఇష్యూ వచ్చింది అనుకున్నాం. అతను తన మాయ ఏంటి, అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పేసి కోలన్కి సంబంధించిన ఇష్యూలో ఇరుక్కుపోయేసి ఆ మాయలో ఉన్నప్పుడు మిగతా ప్రపంచం అంతా బ్లర్ అయిపోతుంది, అవుట్ ఫోకస్ అయిపోతూ ఉంటుంది. సో మాయను సృష్టించేది ఏంటంటే, మనం ఎక్కడ దృష్టి ఫోకస్ చేస్తున్నాం అక్కడ మాయ సృష్టించబడుతుంది. మాయను అధిగమించాలి అంటే కూడా అదే దృష్టి. అంటే దృష్టిని బట్టి సృష్టి కదా, దృష్టిని బట్టి మాయ, ఇది ఎలా సార్ అర్థం చేసుకోవడం? సృష్టి అనేది ఏంటి, వాస్తవంగా మన సృష్టి అని చెప్పేసి అనుకుంటున్నంతా కూడా మాయ అయినప్పుడు మన సృష్టి అనుకుంటున్నా. ఏం సృష్టి, ఎవరు చేశారు సృష్టి? ఇవాళ పుట్టి ఒక 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు 70 ఏళ్ళకు చనిపోయే వాళ్ళము మనమేదో సృష్టిస్తున్నామని చెప్పేసి మనం అనుకుంటున్నంతా కూడా ఇది మన సృష్టి కాదు. యూనివర్సల్ మైండ్ కోసం మనం చేస్తున్నాం, ఇది అంతా మనదే అని చెప్పేసి అనుకొని రకరకాల ఎనర్జీస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చేసి, ఉదాహరణకు కారు కొనాలనుకుంటున్నాం అనుకోండి. సో కారుకు సంబంధించిన మెటీరియల్ కంపెనీ వాడు ఏదో అక్కడక్కడ కలెక్ట్ చేసుకొచ్చేసేసి అన్ని ప్రొక్యూర్ చేసుకొని తయారు చేస్తే అది ఎనర్జీస్, రకరకాల ఐరన్నో లేకపోతే రకరకాల ఎనర్జీస్ అన్నింటినీ కలిపి తీసుకొస్తే మనం డబ్బు అనే కొంత ఎనర్జీని పెట్టేసి, ఇంటెన్షన్ కొంత ఎనర్జీని పెట్టేసి మనం సృష్టించామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ సృష్టి వచ్చేటప్పటికి ఎక్కడో ఉన్న యూనివర్స్లో ఉన్న ప్రతి పదార్థాన్ని తీసుకొచ్చేసి మనము చేశామని చెప్పేసి అనుకోవడమే మాయ. సృష్టి అనేది ఎక్కడా కూడా విడిగా లేదు, సృష్టి యూనివర్సే చేసుకుంటుంది. మనం చేస్తున్నాం అనుకోవడమే మాయ. 100% ఆల్రెడీ ఉన్నది ఉన్నట్టుగానే వాడుకుంటాను అంతే. యూనివర్స్ అనేది ఎన్నో రకాల ఎనర్జీస్ చెల్లాచెదురుగా పడి ఉన్న వాటిని అరేంజ్ చేయడం కోసం మనం ఒక పౌలుగా వాడుకుంటుంది అనుకోవాలి. దృష్టి బట్టి సృష్టి అన్నాము, మాయ అంటున్నాము, ఏంటిది? ఏం లేదు సార్, ఇప్పుడు వాస్తవము ఒక సృష్టి, నిజంగా ఉన్న వస్తువు కూడా ఒక సృష్టి, మాయ కూడా ఒక సృష్టి. ఇవి రెండు కాదు. ఇందాక చెప్పారు, సృష్టిలో అన్ని సృష్టిలో ఒక భాగమే. ఇప్పుడు నాకు ఎండమావులు కనిపించాయి, అది కూడా ఒక వస్తువే, కానీ నాకు వేరే పర్సెప్షన్లో కనిపిస్తుంది, నాకు వేరే రూపంలో కనిపిస్తుంది, అక్కడ లేకపోవచ్చు కానీ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ మేనిఫెస్టేషన్. సృష్టి మేనిఫెస్టేషనే, అది కూడా ఒక సృష్టి. సో మాయ అది కూడా ఒక సృష్టి. అంటే భ్రమ కూడా సృష్టింపబడిందే, వాస్తవం కూడా సృష్టింపబడిందే. దట్ ఈస్ టూ థింగ్స్ మేనిఫెస్టెడ్ బికాస్ ఆఫ్ అవర్ మైండ్. ఈ మొత్తం రెండింటికి కారణం ఏంటంటే, మాయకైనా వాస్తవానికైనా ఈ మైండే కారణం. ఈ మైండ్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అది వాస్తవమా లేకపోతే ఇల్యూజనా అనేది మనకు తెలుసుకుంటాం. కొంచెం
ఉన్నత కోణంలోంచి థింక్ చేద్దాం, అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటి నిజంగా మాయ అంటే, ఈ సృష్టి అంతా మాయ భ్రమ అంటుంటుంది. ఇదంతా ఉత్తమ ముచ్చట సార్. చేత్తోన కత్తితోన కోసుకుందాం అనుకోండి, నొప్పి లేస్తుంది. నొప్పి వస్తుంది, మళ్ళీ మంటను అన్నీ మాయ కనబడతాయి. అనుకున్నాం అనుకోండి, ఉమ్. మంటకు చేయి కాలుస్తుంది దాని ధర్మం ప్రకారం. ఇది కాదు మాయ అంటే. వాస్తవానికి మాయ అంటే కాని దానిని నాది అనుకోవడం మాయ. శంకరాచార్యుల గురించి ఇంతకుముందు అద్భుతంగా చెప్పారు. ఎవరు నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అనుకుంటున్నాడు. రేపో ఎల్లుండి ఆ కొడుకు చనిపోతున్నాడు, లేదా నేను చనిపోతున్నా, అప్పుడు కొడుకు లేడు, తల్లి లేదు. దెర్ ఈజ్ నో పర్టికులర్ రిలేషన్షిప్. కొంచెం పైనకి వెళ్తే మాత్రమే ఇది అర్థమవుతుంది. సో నా కొడుకు కాని వ్యక్తిని నా కొడుకు అనుకుంటారు. అదే కనుక ఒక వ్యక్తి శ్రీకృష్ణుడి స్థాయిలో కూర్చొని, ఒక యోగి స్థానంలో కూర్చొని, జనన మరణాలు, జననము, పునర్జన్మ, మల్ల జన్మ, ఈ మూడింటిని చూసిన వ్యక్తికి ఈ కొడుకు నా కొడుకు కాదు, ఈ తల్లి నా తల్లి కాదు, పాత్రలు మారిండు, ఇదంతా ఒక డ్రామా. ఇక్కడ పాయింట్ యాడ్ చేస్తాను అండి. యాక్చువల్లీ నా కొడుకు అనటానికి కొడుకు ఎక్కడి నుంచి పుట్టాడు, యాక్చువల్లీ చెప్పాలంటే కనుక భూమిలో ఉండే అన్ని ధాతువుల నుంచి ఏర్పడింది శరీరం. సో మట్టితో సమానమైంది, భూమిలో ఉండే అన్ని రకాల 42 ఎలిమెంట్స్ ద్వారా ఏర్పడిన శరీరాన్ని, సో యూనివర్స్లో మళ్ళీ కలిసిపోయే, అంటే భూమిలో కలిసిపోయేదాన్ని లేదా బూడిదగా మారిపోయేదాన్ని తీసుకొచ్చేసి నాది అనుకుంటున్నాను, చూసారా? సో అక్కడే అదే మాయ. అంటే మాయ అంటే టెంపరీ వాటిని నాది అనుకోవడం మాయ అంటున్నారు మీరు. నాకు అర్థమైంది ఆ పాయింట్. ఎస్, మీ జీవితంలోకి వచ్చిన అంతే ప్రతిదాన్ని కదా. నాది అనుకోవడం అనేది అదే మాయ. టెంపరీ. Yes. ఇప్పుడు పిల్లవాడు అయినా, భార్య అయినా, డబ్బు అయినా ఉంటది కొన్నాళ్ళు, అది కొన్నాళ్ళకి మన అది దగ్గర ఉంటది. ఉండదు అని Yes. తెలిసి నాకు ఉంటది, ఇదే పర్మనెంట్ అనుకోవడమే మాయా. Yes. ఇప్పుడు ఉదాహరణకి మీరే ఒక సినిమాలో ఒక అతను పేదవాడిగా యాక్టింగ్ చేశాడు అనుకోండి, ఉమ్. సినిమా అంతా కూడా చాలా పూర్గా పేదవాడిగా నటించాడు. సినిమా అయిపోయిన తర్వాత కూడా అంతే చినిగి బట్టలు వేసుకొని పేదవాడిగా జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, ఉమ్. ఆ టెంపరీగా ఉండదే నిజం అనుకుంటున్నాడు మా బయటకు వచ్చిన తర్వాత కూడా. Yes. అచ్చా. చిరంజీవి స్వయం కృషి సినిమాలో ఉమ్. ₹1 లేని వాడిగా చెప్పులు కుట్టేవాడు లాగా ఉంటాడు. నిజంగా చెప్పులు కుట్టేవాడా అంటే రియాలిటీకి వచ్చి చూస్తే అక్కడ చిరంజీవి. ఒక పాత్ర. అది పాత్ర. సో మనం కూడా మాయలోంచి బయటపడాలంటే ఏంటంటే, దిస్ ఈజ్ ఏ రోల్ వీఆర్ ప్లేయింగ్ ఎట్ దిస్ పర్టికులర్ టైం అండ్ ప్లేస్. నిజం చెప్పాలంటే మాయ అంటే ఏంటంటే, టైంకి ప్లేస్కి బౌండ్ అయి ఉంటే మనం మాయలో ఉన్నట్టు. మాయలో ఉంది. దీనికి అతీతంగా దాటితే వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇల్యూషన్స్. ఓ. ఎప్పుడు ఇరుక్కపోతూ ఉంటాం ఈ ఇల్యూజన్లో, ఈ మాయలో. మనం అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేస్తూ ఉంటుంది. ఉన్న ప్రపంచం అంతా కూడా మాయ ప్రపంచం. ఉమ్. ఆ ప్రపంచంలో ఇరుక్కుపోకుండా బయట ఉండి అలా జీవించాలనేది నేర్చుకోవడానికి మనకి ఇక్కడికి వచ్చాం. సార్, మాయా ప్రపంచం అంతా మాయా అన్నప్పుడు ఇప్పుడు కనపడేది అంతా ఏంటి మరి? ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, ఇవన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇది మనం అంతా సహ సృష్టికర్తలం, ఉమ్. కో క్రియేటర్స్ మనం అంతా. ఓకే. ఇదంతా మనం చేసిన సృష్టే. ఈ మాయ కూడా మన సృష్టే. ఆ సృష్టిని మనం ఎలా మన ఉపయోగించుకుంటున్నాం? సృష్టిలో ఉన్నదాన్ని మనం చూస్తున్నామా? సృష్టిలో ఉన్నదాన్ని మనం తిరిగి సృష్టించాం, క్రియేషన్ చేశాం. కో క్రియేషన్ చేసాం మనం. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఆ కో క్రియేషన్ని ఏ విధంగా చేస్తున్నాం? నా కో క్రియేషన్లో మీరు ఇరుక్కున్నారా, లేదా మీ క్రియేషన్లో మీరు ఉన్నారా? ఉదాహరణ, నేను ధ్యానం చేయాలని చెప్పి అనుకుంటాను. నేను ధ్యానం చేయాలి ఒక 2 గంటల సేపు అని చెప్పి ధ్యానం చేయడానికి వెళ్తూ ఉంటాను. వెళ్ళే టైంలో టీవీలో మంచి సినిమా వస్తుంది. ఏం చేసా? ఆ మాయలో పడిపోయి సినిమా చూస్తూ ఉంటాను. నేను సినిమా అంటే ధ్యానం అనేది మర్చిపోయింది. ధ్యానం చేయాల్సింది మర్చిపోయాను. నేను చేయాల్సింది పక్కన పెట్టి అంటే ధ్యానం చేయడానికి 2.5 గంటలు కూర్చోవడానికి ఇబ్బంది అని ఫీల్ అయ్యేవారు 3.5 గంటలు కూడా సినిమా చూడడానికి కూర్చుంటారు. ఇది కూడా పెద్ద మాయనే. ఆ మాయలో పడిపోయాను నేను. ఆ ఇల్యూజన్ ఇది లాగేసింది. మాయనే అంటారా? ఆ మాయ లాగేసింది, చేయాల్సింది చేయకుండా వెనక్కి లాగేసింది. రైట్ సార్. మాయా ప్రపంచం అంటే కనబడేది అంటే ఏంటి సార్? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? కమ్యూనిజం అనే దాన్ని ఒక దాన్ని తీసుకుందాం. కమ్యూనిజం అయినా, సోషలిజం అయినా, ఇంకోటైనా కూడా ఇవన్నీ ఏంటి? మీరు కొన్ని పుస్తకాలు చదివారు, కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచనల్ని విన్నారు, చూశారు, వాటిని ఇవి ఏదో బాగున్నాయి అని చెప్పేసి అనుకున్నారు, వాటిని నమ్మటం మొదలుపెట్టారు. ఆ నమ్మకం దగ్గర నుంచేసి ఆటోమేటిక్గా ఇదంతా నిజం అని చెప్పేసి నమ్మారు. నమ్మకం ద్వారా నిజం ఏర్పడింది. ఆ నిజం అవద్ది మీ యొక్క నిజం మాత్రమే. అది అబ్సల్యూట్ ట్రూత్, పర్సనల్ బిలీఫ్, పర్సనల్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ కాదు. సో పరమసత్యం కాదు. పరమసత్యం కోసం మాత్రమే ఇప్పుడు స్వామి వివేకానంద కావచ్చు, ఎంతోమంది సాధకులు వెళ్ళారంటే కనుక, పత్రిజీ కావచ్చు, అందరూ వెళ్ళారంటే కనుక పరమసత్యం కోసం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కనుక, కమ్యూనిజాన్ని తెలుగు భాష కోసం కొంతమంది పరిశ్రమిస్తారు, కొంతమంది కవితల కోసం, కొంతమంది కథల కోసం, కొంతమంది వచ్చేటప్పటికి ఉద్యమాలు, మాకు ప్రాంతం కావాలని, కొంతమంది ఇంకొకటని. ఆల్ దీస్ ఆర్ ద పర్సనలైజ్డ్ మాయలో. ఎందుకు మాయ అంటున్నామంటే, ఒక టోటల్ యూనివర్సల్ ఎనర్జీ పూల్లో నుంచి
ఒక పూర్తిగా కూడా ఎంతో శక్తితో కూడుకున్న విశ్వంలో ఏం చేసి మనం కొంత దాన్ని పట్టుకొని నేను దీనికోసమే పుట్టాను, నేను దీన్ని అంటూ తేల్చి నా జీవితాన్ని ఇచ్చేస్తానని చెప్పేసి అనుకుంటారు చూసారా. సో అనుకొని మేనిఫెస్ట్ చేసి వెళ్ళిపోతే ఓకే, యూనివర్స్ కోసం మేనిఫెస్ట్ చేసి వెళ్ళిపోతాం. కానీ ప్రాక్టికల్గా చేసేది ఏంటి, ఇదంతా నేనే చేయగలుగుతాను అని చెప్పేసి అహంభావం వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఆ ఓన్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ మాయలో కూరుకుపోయి చనిపోయేటప్పుడు కూడా అయ్యో ఇదంతా వదిలేసి వెళ్ళాల్సిందే వస్తుంది అని చెప్పేసి అని ఇది ఏర్పడుతుంది. సో నీది కాదు దాన్ని నాది అని చెప్పేసి అనుకోవటం, ప్రాణాన్ని వదలటానికి కూడా, శరీరాన్ని వదలటానికి కూడా కనీసం సంసిద్ధంగా లేకపోవటం అనేది మాయ కాక ఇంకేంటి. అంటే అబ్సల్యూట్ ట్రూత్ని అర్థం చేసుకోకుండా పర్సనల్ ట్రూత్లో ఉండడమే మాయా అంటున్నారు. నా యొక్క అటెన్షన్, నా యొక్క ఇది నేను ఒక దాని మీద పెట్టాను కాబట్టి ఆ పెట్టిన దాన్ని మొదట్లో అది వేరు నేను వేరు అనే దాని దగ్గర నుంచేసి అదంతా నేనే, నేను ఆ ఒక్క విషయమే అదంతా యూనివర్స్లో అన్నిటిని యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు మీరున్నారు, మీకు వచ్చేటప్పటికి ఒక భావజాలం, ఒక హీరో ఇష్టం, నాకు ఒక హీరో ఇష్టం, నేనేమంటాను ఆ హీరో గొప్ప అంటాను, మీరు మీ హీరో గొప్ప అంటారు. సో తెలియకుండానే ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక ఒక మాయ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ మాయ ఏంటి, నాకు నచ్చిన హీరోనే గొప్ప అనేది నా మాయ, మీకు నచ్చిన హీరో గొప్ప అనేది మీ మాయ. చదివే పుస్తకాల ద్వారా, కలిసే వ్యక్తుల ద్వారా, చేసే ఆలోచన ద్వారా అలా ప్రతి క్షణం కూడా మాయ విచ్చలవిడిగా, విస్తృతంగా, చిన్న భిన్నంగా మారిపోతూ ఉంటుంది. వీటన్నిటిని ఒక్కొక్క థ్రెడ్గా మన థాట్స్ నడుస్తూ లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ గాను పెయిన్ బాడీగా తయారైపోతూ మనిషి ఇంకాస్త శరీర స్థాయిలోనూ మనస్థాయిలో కూడా మాయలు కూరుకుపోతూ ఉంటాడు. అంటే ఈ అన్ని సమస్యలకు మూలం ఈ మాయే అంటారా? 100%. ఎందుకంటే ఇష్యూకి 100% ఉన్నదన్నట్లు యాక్సెప్ట్ చేయకుండా దాని నుంచి నేను ఒక ప్రత్యేకమైన ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నానంటే కనుక అది నా ఆలోచన దృక్పథం అయినప్పుడు అది నా యొక్క మాయే కదా. వావ్, మీరేమంటారు? మాయ దుఃఖానికి దారితీస్తుంది సార్. మ్మ్. మాయ దుఃఖానికి దారితీస్తుంది, ఎందుకంటే అది అవాస్తవం కాబట్టి. అజ్ఞానము దుఃఖానికి అనుకున్నాం కానీ ఇప్పుడు మాయే మాయనే దుఃఖానికి కారణం. అజ్ఞానమే మాయనా? ఎస్, రెండు ఒకటానికి వచ్చా? మాయ అనేది అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం వల్ల వచ్చేదే మాయ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ సృష్టిలో ఐజన్బర్గ్ అన్సర్టనిటీ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే ఏది ఫిక్స్డ్ కాదు, అన్సర్టనిటీ ఉంటుంది. రైట్. అంటే అది ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ అవుతూ మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వర్ని బట్టి మారుతూ ఉంటుంది యూనివర్స్ అనేది, దాంట్లో ఉన్న థింగ్స్ అనేటివి. సో మనం ఏమనుకుంటున్నాం, దిస్ ఈజ్ ఫిక్స్డ్ అనుకుంటున్నాం. అంటే మన అజ్ఞానం వల్ల నేనేమనుకున్నాను, రాంగ్గా ఒక పర్సెప్షన్ ప్రీ డిఫైన్డ్గా వేసుకున్నాను. సో దానివల్ల నాకు ఎన్నో ఇబ్బందులు అయ్యి దుఃఖం ఏర్పడుతుంది. సో సెటనిటీ అనేది ఈ సృష్టిలో లేదు. ఒకవేళ సెటనిటీ ఉంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద యూనివర్స్. ఎప్పుడు అన్సర్టెన్, అన్సర్టన్ ఎప్పుడు ఏదైనా అన్సర్టెన్, ఏది ఇలాగే ఉండదు. యూనివర్స్ ఈజ్ ఫ్లోయింగ్ అండ్ కంటిన్యూస్లీ ఎక్స్పాండింగ్. కంటిన్యూస్ చేంజ్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్. సార్ ఇంతకుముందు పరమసత్యము, పరమసత్యం అని చెప్పిన కదా, ఆ పరమసత్యం ఏంటంటే ద కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ అండ్ కంటిన్యూస్ చేంజ్ ఇన్ ద థింగ్స్ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్. అన్నిటికన్నా పర్మనెంట్ ఏంటంటే చేంజే పర్మనెంట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కనిపించిన వస్తువులన్నీ మాయా జగత్తు అని చెప్తుంటారు. ఎలా? ఇన్ సైంటిఫికల్ వే. మనం ఇంతకుముందు ఈ సాలిడ్ బాటిల్ని సార్ ఇంతకుముందు ఎనర్జీ మన ఇనిషియేట్ చేసే ముందు చెప్పారు, ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఆ వస్తువును మన దృష్టిని బట్టి మార్చొచ్చు కదా సార్. ఇప్పుడు మనం ఇందాక ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దృష్టిని బట్టి సృష్టి అని. మనం ఏదైతే దృష్టి పెడతామో ఆ వస్తువు దానిలాగానే తయారవుతుంది అని చెప్పి. సో అన్నప్పుడు మరి అది వాటర్ బాటిలా లేదంటే ఇంకేదన్నా, అంటే దాని వాటర్ తీసి నేను నాకు కావాల్సిన వాయిన్ కూడా నింపొచ్చా? అలా కాదు, దాని గురించి నేను మాట్లాడలేదు. బాటిల్ని నేను మార్చేసుకుంటున్నాను. టోటల్ ఆ షేపే మారిపోతుంది అకార్డింగ్ టు అబ్జర్వర్. ఇంటర్నల్ది కాదు, మొత్తం ఎక్స్టర్నల్ షేపే. ఎస్. ఇప్పుడు యోగులు ప్రదర్శించే కామరూప విద్య అంటారు దీన్ని. కామరూప విద్య. హనుమంతుడు చిన్నగా తయారవుతాడు, పెద్దగా తయారవుతాడు, వేరే రూపంలోకి మారిపోతుంటాడు. అవి సిద్ధులు అంటారుగా. మాయ ఎట్లయితే? సిద్ధు అంటే ఏంటండి? టెక్నాలజీ. సిద్ధులు మీన్స్ టెక్నాలజీ. అంతేనా? ఇవాళ అమెరికాలో ఉన్న వ్యక్తిని మనం వీడియో కాల్ చూస్తున్నాం. ఒకప్పుడు మాయాబజార్ సినిమాలో మాయా దర్పణము మాయా అనుకున్నాం, అది అదొక సిద్ధి అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ అ టెక్నాలజీ. సో సిద్ధి ఈజ్ టెక్నాలజీ. సిద్ధి అప్పుడు సిద్ధి అంటే ఏంటంటే అది ఒక మాయ, అది అద్భుతం. ఎప్పుడు? ఇఫ్ యూ డోంట్ నో ద టెక్నాలజీ బిహైండ్ ఇట్. ఓకే. ఇఫ్ యూ నో ద టెక్నాలజీ బిహైండ్ ఇట్, యూ సింప్లీ సేస్ దిస్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ సైన్స్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇది కూడా సిద్ధి కాదు. సిద్ధి అంటే నథింగ్ బట్ ఒక మేనిఫెస్టేషన్. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ ద సిద్ధి. సో ఇప్పుడు ఈ యొక్క ప్రతి వస్తువును మనం ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి మార్చొచ్చు అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. దానికి సంబంధించిన ఒక బుక్ కూడా ఉంది, ఇల్యూజన్స్ అనే ఒక బుక్.
దాంట్లో ఇల్యూషన్స్ అనే బుక్ ఒక లోనే బుక్ ఉంది, రిచర్డ్ బాక్. దాంట్లో ఏం చెప్తారంటే వాళ్ళ శిష్యునికి రిచర్డ్ బాక్కి డొనాల్డ్ షిమోడా చెప్తుంటాడు, రిచర్డ్ నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా ఏది ఫిక్స్డ్ కాదు, స్టాండర్డ్ కాదు. ఎగ్జాంపుల్, ఈ వాటర్ ఉంది, నువ్వు వాటర్ అనుకుంటున్నావు, నువ్వు దేన్ని అనుకుంటే ఆ దానిగా మారిపోతుంది అని ఆయన అలా మాట్లాడుతూ నీళ్ళ మీదకి వెళ్ళి నిలబడతాడు. అదేంటి, వాటర్ ధర్మం ప్రకారం తనను లోపలికి ముంచాలి కదా. నో, మై పర్సెప్షన్ చేంజ్డ్ ఇన్ మై మైండ్, దట్స్ వై ఇట్ ఈస్ యాక్టింగ్ అకార్డింగ్ టు మై పర్సెప్షన్. అంటే ఇప్పుడు అల్టిమేట్ ట్రూత్ కి కాకుండా ఇక్కడ పర్సనల్ ultimate రియాలిటీ truth అనేది చేంజ్ సార్. అదే పర్సనల్ రియాలిటీ ప్రకారంగా కూడా చేంజ్ అవుతుందా? ఎస్, ఇక్కడ వాటర్ అనేది అల్టిమేట్ ట్రూత్ కాదు, అచ్చా అక్కడ మనం మాత్రం దాన్ని ఉన్నది. వాటర్ అనుకుంటున్నాం. ఓకే ఆ వాటర్ అనేది మాలిక్యూల్స్తో తయారైంది. దానికి డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ చేస్తే అవే అణువులతో ఇంకో పదార్థం అది తయారవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ది ఎనర్జీ తప్పించేసి Yes. ఎనర్జీలో ఉన్న ఒక రూపం తప్పించి, విశ్వరూపాల్లో ఉండే ఒక రూపం తప్పించి అది ఒక్కటే రూపం కాదు. వాస్తవంగా అబ్సల్యూట్ ట్రూత్ సార్ అనేది వేరు. ఇందాక సార్ చెప్పారు, పంచభూతాల నుంచి తయారైంది శరీరం, Yes. ఏ తల్లి సృష్టించలేదు. ఆఫ్టర్ ఎండింగ్ దిస్ రోల్ ఇదంతా మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోయి నీళ్ళల్లోనూ అగ్నిలోను వాయువులోను కలిసిపోతుంది కదా. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ శరీరాన్ని ఏర్పరిచిన ఇవే కణాలు రేపు ఒక చెట్టుగా తయారు కావచ్చు. మన శరీరంలో జంతువుల్లో ఉన్నటువంటి కణాలు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ శరీరాన్ని నిర్మించి ఉన్నాయి. ఓకే, ఇదే కణాలు అదే ప్లాస్టిక్ను కరిగించి నేను ఒక ప్లాస్టిక్ కంపెనీలోకి తీసుకెళ్తే చైర్ చేస్తారు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను రమ్ము గారు. యాక్చువల్లీ అప్పుడప్పుడు మీరు గమనిస్తే ఇళ్లలో అక్కడక్కడ చిన్న మట్టి కనపడింది ఎక్కడో మూల. చూస్తానికి మట్టి, అది దాన్ని మహా అయితే శుభ్రపరిచేటప్పుడు అది వెళ్ళక అలా ఉండిపోయింది అనుకున్నాం. మీరు సీజన్ మారేటప్పుడు చూస్తే కొన్ని సీజన్స్ సంబంధించి రెయినీ సీజన్ వచ్చినప్పుడు కానీ అలాగా వాటిలో నుంచి ఏదో ఒక రోజు ఒక చిన్న పురుగు వస్తుంది. ఆ మట్టి మాయమైపోయేసి పురుగుగా మారిపోతుంది. అంటే పూర్తిగా కూడా ఆ క్షణం వరకు మట్టిగా ఉన్న ఎనర్జీ అంతా కూడా ఒక జీవంగా మారిపోవడం అనేది మీరు చూడొచ్చు. అలాగే ఒక డబ్బాల్లో వచ్చినప్పుడు అపరాలు పెడుతూ ఉంటాం. అది సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలియదు. మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే కనుక యూనివర్స్లో వచ్చేటప్పటికి పంచభూతాలను బేస్ చేసుకొని మన కళ్ళకు కనపడని శక్తి, ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్. శక్తి, ఎనర్జీ అనేది పదార్థంగా మారుతుంది. ఆ పదార్థం నాది నిజము, అదే నిజం, అది నాది అని చెప్పి మన దాంట్లో ఉండిపోవటమే మాయ. సో ఎప్పటికప్పుడు అది మారుతూనే ఉంటుంది, ఒకలాగా మన ఉండదు. దృష్టిని బట్టి, మన దృష్టిని ఎనర్జీ బట్టి, పదార్థంగా అబ్జర్వర్ని మారిపోతుంది. బట్టి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది, మీరు మాయను క్రియేట్ చేస్తారా, రియాలిటీని క్రియేట్ చేస్తారా అనేది మీ దృష్టిని బట్టి. ఉదాహరణకి మీరు నన్ను తిట్టిండ్రు, మీరు ఏంటికి పనికిరారు అన్నారు. మీరు ఏంటికి పనికిరారు అనేది మీరు చూసిన కోణంలోంచి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ నా పట్ల. నేను దాన్ని ఎట్లా తీసుకుంటాను, దాన్ని బట్టి నేను మాయలో పడతానా, రియాలిటీలో ఉంటాను. రియాలిటీలో నాకు చాలా వచ్చు, మీరు అనుకున్నది నాకు రాకపోవచ్చు, నేను మీలా యాంకరింగ్ చేయకపోవచ్చు, బట్ ఐ కెన్ స్పీక్ వండర్ఫుల్. సో నేను బాధపడనా, నేను తీసుకున్న దాన్ని మాయలోకి ఎంటర్ అయితే బాధ స్టార్ట్ అవుతుంది. దృష్టిని బట్టి ఇప్పుడు మాయ క్రియేట్ అవుతుంది. లేదు, నేను దృష్టిని బట్టి ఏం చేశానంటే జ్ఞానం ద్వారా నో ఐ నో ఎవ్రీ లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్సెప్ట్ దిస్ వన్. సో ఐ రియలైజ్డ్ మై ట్రూత్. వాస్తవాన్ని సృష్టించుకున్నా నాకు దుఃఖం రాలేదు. వండర్ఫుల్. మరి ఇప్పుడు ఏ జంతువుకి ఈ మాయలు ఉన్నట్టు తెలియదు, మరి ఎవాల్వ్ అయిన మనిషికే ఎన్ని మాయలు ఎందుకు? మనిషికి ఏమో ఆలోచించే స్వేచ్ఛ ఉంటుంది. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు సెలెక్ట్ దిస్ వన్. ఆప్షన్స్, చాయిసెస్ ఎక్కువయ్యే కాబట్టి మాయలకు వెళ్ళిపోతున్నాం. అవును, నేను ఇలా నన్ను అనుకోవచ్చు, అలా నన్ను అనుకోవచ్చు. అక్కడ మన యొక్క ఈ యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ స్ట్రక్చర్స్ అట్లా డిజైన్ చేయబడి మోర్ ఎవాల్వ్డ్, మోర్ కాంప్లెక్స్ అన్నమాట. జంతువు దగ్గరకు వచ్చేవరకు జంతువుకి ఫీలింగ్స్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, కానీ చాయిస్ ఉండదు ఆప్షన్ తీసుకోవడానికి. ఇది తినాలంటే ఇదే తింటుంది, అది ఇంకోటి తినదు. అమిగ్డాలా అని చెప్పేసి, అమిగ్డాలా ఎమోషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది జంతువులకి మనిషికి స్టార్టింగ్లో వచ్చేటప్పటికి ప్రిమేటివ్ బ్రెయిన్. అంటే అది స్టార్టింగ్లో అందరికీ జంతువులాగే ఉండేవాడు మనిషి. ఎప్పుడైతే నిప్పును కనుగొన్నాడో డైజెస్టివ్ ప్రాసెస్కి రక్త ప్రసరణ అనేది పెద్ద అవసరం లేదు. అంతకుముందు పచ్చి మాంసాలు రకరకాల తినేటప్పుడు 4-5 రోజులు ఆలోచన శక్తికి కూడా ఇంకేం ఉండదు, అసలు ఆలోచనే లేదు. అప్పుడు ఎప్పుడైతే ఎక్సెస్ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్కి అందటం మొదలైందో ఇంకా చేయాలని చెప్పేసి తన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని, యాక్చువల్ నియో కార్టెక్స్ అంటాం, బ్రెయిన్ ముందు భాగంలో ఉండేది, ఇది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయింది కాలక్రమేణా.
సో సేపియన్స్ అని చెప్పేసి వీటన్నిటిలో పరిణామ క్రమాన్ని మనం చూస్తే మనిషి స్కల్ వచ్చేటప్పటికి సైజు పెరిగిపోతుంది, లోపల గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ పెరుగుతూ ఉండటం వల్ల మనం పాత జనరేషన్స్ అన్ని తరాలకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మనం ఇముడ్చుకొని వచ్చేసేస్తూ ఉన్నాం. దీంట్లో ఏమైంది, మనిషికి ఆలోచన శక్తి కలిగిన తర్వాత ఆలోచన శక్తితో యూనివర్స్ని కదిలించగలిగేటంత కాంతి వేగంతో కదిలించగలిగినంత శక్తి వచ్చింది. అంటే ఇది ఎంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయిన ఇది. సో జంతువులు వచ్చేటప్పటికే వాటికి అక్కడ అమిగ్డాలతో ఆగిపోయింది. మహా అయితే కనుక వాటిలో ఉండేది ఏంటి, అటాచ్మెంట్. కొన్ని డాగ్స్ కానీ పెట్స్ కానీ వీటికి ఉండే అటాచ్మెంట్. అంతకు తప్పించి దీనిని యూనివర్స్ని ఈ విధంగా చేస్తే గనక పూర్తిగా వాటి ఎనర్జీని పెట్టి అవి మేనిఫెస్ట్ చేయడం సాధ్యపడదు. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మనిషి బుద్ధిజీవి, బుద్ధితో ఏదైనా సాధించగలడు. అసాధ్యాల్ని సుసాధ్యం చేయగలిగేటటువంటి జ్ఞానం మనిషి పెంపొందించుకోగలడు. ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన సృష్టిస్తూ ఉంటాడు, లేదా అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆ మాయలోనే బందీగా అయిపోయి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ మాయ ఇందాక అన్నారు మీరు, ఒక మాట అనగానే నీకు అంత సీన్ లేదు, నువ్వు ఇది అనగానే మనం తీసుకున్న దాన్ని బట్టి మాయ అన్నారు. అసలు ఈ మాయ ఎన్ని విధాలుగా ప్రవేశిస్తుంది మనలోకి? ఎస్, ఇక్కడ మనం ఇంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టి ద బిలీఫ్ సిస్టమ్, నమ్మక వ్యవస్థ నమ్మక వ్యవస్థ ముఖ్యంగా నమ్మక వ్యవస్థ అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే, మన తల్లిదండ్రులు, మన భౌగోళిక పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, మన మతము, మన టీచర్లు, మన ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి వాళ్ళ పర్సెప్షన్లో నేర్చుకున్నటువంటి, ఇంతకుముందు చెప్పారు సార్, ఎవరో చెప్పినటువంటి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మన లోపల ఫీడ్ అయ్యి దానికి అనుగుణంగా మనం జడ్జ్ చేసి వి స్టార్టెడ్ బిలీవింగ్ దట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ న్యూ కొలెస్ట్రాల్. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఒక విషయాన్ని పదే 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 ఇది కరెక్ట్ అని చెప్తే అది తప్పు అయినప్పటికీ కూడా అది మనం కరెక్ట్ అనుకుంటున్నాం. సో ఇన్ని విధాలుగా వస్తుంది అంటారు. ఈ మాయ రావడానికి వందల లక్షల కోణాలు ఉన్నాయి. వాహ్, మీరు సార్ కొన్ని కోణాలు చెప్పండి. ఇప్పుడు మాయ ఎలా ప్రవేశిస్తుంది అసలు? మనసు బలహీనంగా ఉందనుకోండి, బలహీనమైన మనసు ఆ మాయకి అతుక్కుపోయి ఉంటుంది. ఇవి తిట్టారనుకోండి, స్ట్రాంగ్గా ఉన్నారు రాము గారు, తీసుకోలేదు. ఇంకో వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనుకోండి, నువ్వు దేనికి పనికిరావు అంటే నిజంగా నేను దేనికి పనికిరాను. బలహీనమైన మనసే మాయకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా ఒక విధానం, ఒకనొక అవకాశం. ఆ మనసుని శక్తివంతంగా ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఈ మాయకు అతీతంగా మనం జీవించగలుగుతాం, ఉండగలుగుతాం మనం. సార్ మీరేమంటారు? సార్, మనం చదివే పుస్తకాల ద్వారా, మనం చేసే స్నేహాల ద్వారా, మనం కలిగి ఉండే అభిప్రాయాల ద్వారా, మనకి రాము గారు అన్నట్లు మనకుండే నమ్మకాల ద్వారా, ఇలా ప్రతి వాటిలోనూ మాయ ప్రవేశిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పుస్తకాలు తీసుకున్నాం. రామాయణం మీద అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, రామాయణ విషకల్పం లాంటి పుస్తకాలు ఉన్నాయి. సో మనం ఏం చదువుతాం దాన్ని బట్టి మనం అదే రామాయణం డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో నేను ఎలాంటి దాంట్లో ఇరుక్కుపోతున్నాను అన్నది, అది కూడా ఎందుకు నేను ఆ పుస్తకాలు చదువుతున్నానంటే కనుక అప్పటికే ప్రీడిఫైన్డ్గా దాని పట్ల దృష్టి కలిగించే విధంగా నా థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి నాకు అది నచ్చింది. లేదు నాకు వచ్చి స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పేసి థాట్ ప్రాసెస్ అనేది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నాకు ఏర్పడిన అభిప్రాయాలు కానీ జీవితానుభవాల ద్వారా కానీ ఏర్పడి ఉంటే కనుక నేను ఇంకొక వెర్షన్ ఆఫ్ ఇది చదువుతాను. అంటే మాయను పూర్వజన్మ కర్మల దగ్గర నుంచి కావచ్చు, అట్ ద సేమ్ టైం జీవిత అనుభవాల ద్వారా కావచ్చు, లేదు నేను ఈ సఫరింగ్ ఎందుకో గురవుతున్నాను, ఈ సఫరింగ్ అనేది కరెక్ట్ కాదు, దీనికి ఎక్కడో విముక్తి ఉంటుంది అన్న దాన్ని సాధారణ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ స్నేహాలు చేస్తూ ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, స్నేహాలు చేసే వాళ్ళనే చూడండి. సహజంగా ఎవరైతే లిబరేట్ అవ్వాలనుకుంటారో, మాయనిచ్చి స్వేచ్ఛను పొందాలనుకుంటారో వాళ్ళు ఉన్నతమైన వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఎవరైతే మాయలో కూరుకుపోవాలనుకుంటారో వాళ్ళు రాజకీయాల గురించి, సినిమాల గురించి, రకరకాల ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళతో స్నేహం చేస్తారు. అంటే ఇప్పుడు ఒకడు మాయలో ఉంటే మాయ ఉన్న వాళ్ళే అలైన్ అవుతారు. ఈ మాయ అనేది ఎక్కువ భ్రమల్లో ఉంచుద్దండి. భ్రమలు, భ్రాంతుల్లో, ఊహా ప్రపంచంలో, నా హీరో, నా ఇది, నాది, నా ఉద్యోగం, నా డబ్బు, నా స్నేహితులు, గాల్లో మేడలు కడుతూ ఉంటారు. నిజంగా చూస్తే నిజానికి అది సాధ్యమయ్యే విషయం కాదు, కానీ వాళ్ళు ఊహా ప్రపంచంలో, ఊహాలోకంలో తేలిపోతూ ఉంటారు. ఈ మాయ మంచిదే. మాయ వల్ల మాయ లాభమా నష్టమా చెప్పండి. ఈ సృష్టిలో ఉపయోగం లేదంటే ఏమీ లేదు. మాయ కూడా ఉపయోగం. ఎలా మత్తు ఉంది. ఇప్పుడు మత్తు అందరిని సింపుల్ గా ఏమంటారు, మత్తు మంచి కాదు అంటారు. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు అనస్థీషియా ఇస్తే మంచిది. కత్తి ఉంది,
కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా కత్తిని దేనికైనా వాడచ్చు. దేన్నైనా మనం వాడేదాన్ని బట్టి దాని నుంచి మనం బెనిఫిట్ ఇప్పుడు పొందవచ్చు. ఈ మాయను సరిగ్గా వాడడం ఎలా? ఎగ్జాంపుల్, రష్యాలో ఒక ఫాల్స్ రీఇన్కార్నేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. పత్రిసారి ఎక్కువ వాడుతుంటాడు. ఎస్. ఏం చెప్తుంటారంటే రష్యా వాళ్ళు దాంట్లో, నువ్వు గత జన్మల్లో ఆనందుడు అయ్యా అని చెప్తారు. నేను బాగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్న నన్ను స్టేజ్ మీదకి పిలిచి, ఈయన ఎవరో తెలుసా మీకు, ఈయన ఆనందుడు, బుద్ధుని పక్కన ఉన్నటువంటి ఆనందుడు, అంత మహాజ్ఞాని అని పత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఫాల్స్ రీఇన్కార్నేషన్. కానీ నా పర్సనల్ కోసం ఆయన వేసిన స్కెచ్ అది. నేను ఇమీడియట్గా ఆయన నమ్మేసి ఐ స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ఏ ఆనందుడు అంటే గొప్ప జ్ఞాని, స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడతాడు, చాలా గొప్ప గొప్ప పనులు చేస్తాడు. బికాజ్ యద్భావం తద్భవతి కదా. ఆ మాయ అనే దాన్ని నేను పట్టుకొని లేకున్నా కానీ నేను నమ్మిన అనుకోండి, నేను ఒకవేళ నిజమని అనుకోండి, సింపుల్ నా మైండ్ యాక్సెప్ట్ చేస్తే కనుక నాకు లేని పవర్స్ అన్నీ కూడా, లేనివి కాదు ఉన్నాయి నా అందుబాటులోకి వచ్చి ఐ స్టార్ట్ వర్కింగ్ మిరాక్యులస్లీ. లేకపోతే అప్పుడు రిజెక్ట్ చేస్తే Reject చేస్తే అంత రాదు. సీన్ లేదు, ఆయనే రాదు. ఏదో చెప్పిండు అన్నప్పుడు. సింపుల్. ఓహో, అది కూడా మళ్ళీ మనం తీసుకుంటేనే మన కదా. చేతిలోనే ఉంది. మాయ కూడా మంచి ఎప్పుడు జరుగుతుంది అంటే మనం తీసుకుంటేనే. మీరు మాయను ఎట్లైనా అంత వాడుకోవచ్చు అంత పెద్దవారు చెప్పారు కాబట్టి నిజమై ఉంటది అనొచ్చు. అంటే మీరు ఇప్పుడు గురువుల టాపిక్ తీశారు. గురువులు అలా మాయలు కూడా చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. గురువులు చేసేదే ఎందుకు? మొత్తం మాయలు. ఆహా. ఆ. ఎందుకని అంటారు? గురువులు ఎందుకు మాయలు చేస్తుంటారు అంటే శిష్యుడికి తగినంత అవగాహన సామర్థ్యం లేకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిద్ధప్ప టెస్ట్ చేయడానికి ఆయన ఒక మాంసాన్ని నిలబెట్టిండ్రు. మంది వచ్చి తినండి అని చెప్పేసి గురువుగారు చెప్తే ఆయన సిద్ధుని పంపిస్తాడు. ఆయన డైరెక్ట్ అక్కడికి వెళ్ళే వరకల్లా అవన్నీ పంచభక్ష పరమాన్నాలు అయిపోతాయి. ఆయన అక్కడ మాయ క్రియేట్ చేసిండు. దీన్నే వాళ్ళు కూడా Transform చేసిండు. ఇప్పుడు దాన్ని ఎట్లా తీసుకున్నారు మాయలా? ఇప్పుడు మాయ ప్రపంచంలో వాళ్ళే తిన్నారు, మేము తింటే తప్పేందని అలా. ఇది ఫిజికల్ మ్యాన్ మాయ చేసిండు. ఇంకొకటి ఏం చేస్తాడంటే కొన్నిసార్లు శిష్యుడిని దూరంగా పెడతాడు. ఎందుకంటే నా దగ్గర ఉంటే వీడు డిపెండింగ్గా ఉన్నాడు. గురువు యొక్క శక్తి ఎంత ఉంటుందంటే కంప్లీట్ ఇంకా ప్రేమలో పడిపోతాడు శిష్యుడు. ఇంకా సొంతంగా ఆలోచించాడు, లేకపోతే ఏం లేదన్నట్టు. గురువు ఉన్నాడు అంటాడు. కాబట్టి ఏం చేస్తాడంటే ఒక మాయ క్రియేట్ చేసి ఇద్దరి మధ్యలో గొడవ వచ్చేటట్లు చేసి తనకు తానుగా అక్కడి నుంచి పారిపోయేటట్లు ఒక కష్టాన్ని క్రియేట్ చేస్తాడు. అది విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ హిమ్ మాస్టర్. తనను ఆధారపడే తత్వం లేకుండా చేయడానికి, అసలు మాయలో ఉండకుండా ఆ మాయని క్రియేట్ చేస్తారు. మాయలోంచి బయటకు తీసుకురావడానికి ఒక మాయని క్రియేట్ చేసింది. మీరేమంటారు సార్? ఒక గురువు గారు ఇంతకుముందు దీని అనుకూలంగా ఒక గురువు గారు ఒక కళ్ళు కొండ తీసుకొని తాగుతా ఉన్నాడు. ఆయన శిష్యులంతా కూడా చూసి గురువు గారు కళ్ళు తాగుతా ఉన్నారు, మనం తాగితే ఏమైందని చెప్పేసి వీళ్ళు మాయలో పడిపోయి వీళ్ళు తాగడం మొదలు ఫాలో పెట్టారు. చేశారు. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గురువు గారు అక్కడ సీసం కరిగిస్తా ఉంటే సీసాన్ని తాగారు. ఇప్పుడు అది నిజమని అనుకున్నప్పుడు వీళ్ళు కూడా అది చేయగలగాలి కదా. ఏమైంది? ఏమైతుంది, వీళ్ళు చేయలేరు, దూరంగా ఉంటారు. ఆ గురువుకి ఏదైనా చేయగలిగేటటువంటి శక్తి ఆ గురువు దగ్గర ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం గురు సమక్షంలో ఉన్నాం అనుకోండి, నేను ఎన్నో భ్రమల్లో ఉంటాను, నేను ఎన్నో మాయలో ఉంటా. ఆ గురువు దృష్టి నా మీద పడ్డదనుకోండి, నా భ్రమలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. అంటే గురువుల యొక్క సాంగత్యంతో మనం భ్రమల నుంచి బయటపడతాం. గురువు అంటే కాంతి, రియాలిటీని చూస్తాం. ఆయన గురువు అంటే కాంతి. ఆయన మాయ అంటే చీకటి. మాయ అంటే అక్కడ చీకటి. మాయను మనం తీయడానికి మీరు ఒక క్వశ్చన్ వేసాను స్టార్టింగ్, మాయను జయించడం ఎట్లా అని. దెర్ ఈజ్ నో విన్నింగ్ ద మాయ, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎల్యూజన్. మాయ అంటే ఏందో అర్థం చేసుకుంటే మాయమైపోతుంది. ఆ అజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది, అదే వెలుగు. కాంతిని అక్కడ అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేదు, మాయను అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేదు. వాస్తవం ఏదో తెలుసుకుంటే అవాస్తవం ఏదో మనకు అర్థం. మాయను కాదు అర్థం చేసుకోవాల్సింది, అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటే మాయ ఉండదు. చీకటి అంటే లైట్ లేకపోవడం అంతే. లైట్ ఫైట్ చేయకూడదు. జస్ట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఎ లైట్, దెన్ డార్క్నెస్ విల్ బి డిసపియర్స్. ఇది మాయా 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 అనే బదులు మనం అక్కడ ఒక లైట్, ఒక సత్యము, వాస్తవాన్ని తీసుకుంటే చాలు. వాస్తవం ఏం తీసుకోవాలా? నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను, ఎందుకోసం వచ్చాను అనేది వాస్తవం తెలుసుకోవాలి. నేనేం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చా, ఏ పని చేయడానికి, ఆ వాస్తవం తెలుసుకొని ఉన్నప్పుడు దాని గురించి పని చేసుకుంటూ వెళ్తాం. చిన్న ఎగ్జాంపుల్, కెమెరా నాది, మీరు నా మనుషులు, పిఎంసి నాది, పత్రిజీ నా వాళ్ళు, ఇన్ని మాయలు ఉన్నాయి. సత్యం ఏంటంటే అంతా ఒకటే అనేది ఒకటే సత్యం. అంతా ఒకటే అని సత్యం, అందరం ఒకటే అనే సంగతి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ నాయే, మీరంతా నేనే, సర్వభూతాశయ స్థిత, అన్నిట్లలో నేనే ఉన్నాను, అంతా ఒకటే. ఇందాక శంకరాచార్యుల గురించి సార్ చెప్పారు, అద్వైతం
అంతా ఒకటే అనే సత్యం తెలుసుకుంటే మిగిలిన మాయలన్నీ పటాపంచలైపోతాయి. సో వీ షుడ్ నాట్ ఫైట్ విత్ ద మాయా ఆర్ ఇల్యూజన్. వీ డోంట్ నీడ్ టు వర్క్అవుట్ ఆన్ మాయా. మాయ మీద we వర్క్ need చేయొద్దు, to- మాయను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అవసరం సత్యాన్ని తెలుసుకుంటే చాలు. తెలుసుకుంటే సరే. వా శ్రీధర్ గారు, వాస్తవంగా గురువులు అనేవాళ్ళు ఎందుకు మాయలు చేస్తారంటే మనుషులకి సహజంగా జ్ఞానేంద్రియాల ద్వారా కనపడేది మాత్రమే నమ్మే పరిస్థితి ఉంటుంది. నాకు నిదర్శనం చూపించు అని చెప్పేసి ఎప్పుడు కూడా మనిషి కింద 3 చక్రాలు ఇరుక్కుపోయి ఉంటాడు. సో అతన్ని లేదు నీకు తెలిసిన ఈ భూమి మీద 3 డైమెన్షనల్ వాళ్ళు ఉన్నది మాత్రమే కాదు, నువ్వు యూనివర్స్లో ఉండే దేన్నైనా కూడా అంటే నీ శరీరంలో ఉండే హార్మోనల్ ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా కార్టిజోల్ హార్మోన్స్ ఇలాంటివన్నీ రిలీజ్ చేసుకొని నీ శరీరంలో మేనిఫెస్టేషన్ మాత్రమే కాదు, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీ ఎనర్జీ ఇంటూ ఎనీ ఎనర్జీ అని చెప్పేసి అవగాహన పెంచడం కోసం మాయలు చేస్తారు. ఆ మాయ ద్వారా అయినా కూడా ఓకే నేను సాధన చేస్తే సంథింగ్ చేయొచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది హైయర్ కాన్షియస్నెస్కి వెళ్ళే కొద్దీ ప్రాక్టికల్గా మాయా అని అధిగమించేసి ఈ భూమి మీద మనం చేసేదంతా మాయా కాబట్టి అని చెప్పేసి దీని నుంచి అధిగమించేసి యూనివర్స్తో ట్రాన్స్జెండెంటల్ స్టేట్కి వెళ్ళిపోయేసి పరమసత్యం వైపు వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా కొన్ని సందర్భాల్లో మళ్ళీ మాయలకు వెనక్కి వస్తారు. సో మాయలకు వెనక్కి వస్తారు. ఎందుకు వస్తారంటే కనుక సడన్గా హయ్యెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, బాగా మెడిటేషన్ చేస్తారు, సో ఎన్నో రకాల సిద్ధులు వస్తూ ఉంటాయి, మళ్ళీ సడన్గా వచ్చేటప్పటికి భూమి మీద సంథింగ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో దీన్ని పడిపోవటం అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక మనిషి లోయర్ చక్రాస్తో చేయాల్సిందంతా 3 డైమెన్షనల్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే దాని నుంచి డిటాచ్ కావడానికి భగవద్గీతలో చెప్పడినట్టుగా కర్మనే చెయ్యి, కర్మ నుంచి నువ్వు డిటాచ్ అవ్వు. అసలు నీ కర్మనే చేయను డిటాచ్ అవుతానంటే నువ్వు ఏమీ చేయకుండా నువ్వు డిటాచ్ అయ్యేది ఏముంది అక్కడ? సో యూ హ్యావ్ టు డూ సమ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద యూనివర్స్ బై యూజింగ్ ద లోయర్ చక్రాస్, మూలాధార, మణిపూరక, స్వాదిష్టాన, ఈ మూడింటిని యూజ్ చేసుకొని. సో ఈ మూడింటిని యూజ్ చేసుకొని మాయలో కూరుకుపోయి ఇది నేనే చేస్తున్నాను, నేను మాత్రం ఎంత బాగా మాట్లాడగలుగుతాను, నేను మాత్రం అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అని ఒక భ్రమలో కూరుకుపోయేసి డూ సంథింగ్ బై యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ ఎనర్జీస్ ఇన్ ద యూనివర్స్. అంటే విశ్వంలో ఉండే అన్ని ఎనర్జీస్ని వాడుకో, నీకు ఎంత వాడుకోగలుగుతావు వాడుకో, నువ్వు సీఎం అవుతావు అవ్వు, పిఎం అవుతావు అవ్వు, ఇంకోటి అవుతావు అవ్వు, అవి అన్నిటిని వాడుకొని నువ్వు సంథింగ్ చెయ్యి, చేసేసి దాని నుంచి ఇది నాది కాదు ఇది యూనివర్స్ అని చెప్పేసి అట్టి పెట్టేసి ఎప్పుడైతే కనుక హైర్ చక్రాస్ నుంచి అనాహత దగ్గర నుంచి సహస్రాల వరకు మళ్ళీ యూనివర్స్లోకి ట్రాన్స్జెండెంట్ అయిపోయి ఇదంతా నాది కాదు, నాకు ఇవ్వబడిన దాన్ని నేను ఒక వాహకంగా పనిచేసేసి మేనిఫెస్ట్ చేసి నేను యూనివర్స్కి అప్పచెప్పేసేస్తానని చెప్పేసి డిటాచ్ స్టేజ్కి వెళ్ళటం అనేది నిజమైన ఆధ్యాత్మికత. ఇంత హయ్యర్ స్టేజ్ సార్, ఒక్కొక్కసారి మీరు చెప్పినట్టు ఈ మాయను జయించి హయ్యర్ స్టేజ్కి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అవి మర్చిపోలేక ఇక్కడ ఉన్నాయి గుర్తుపెట్టుకోలేక కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ చూసింది నిజమని సత్యము, కిందికి వస్తే కనబడేది మాయ. ఇందులో హ్యాపీగా జాయ్ఫుల్గా జీవించడం ఎట్లా? ఆ మాయను జయించి మాయాతీతంగా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు భూలోకం మీద హాయిగా ఉండడం ఎట్లా? ఇప్పుడు చక్రాస్ గురించి సార్ చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క చక్రాల్లో ఒక్కొక్క రకంగా మాయతో మనం ఇరకపోయి ఉంటాం. మూలాధార చక్రం ఉందనుకోండి, మూలాధారంలో చక్రంలో ఉండే మాయ ఏంటి? భయాలు, భ్రాంతులు, అన్నిటి పట్ల భయం. యాక్చువల్గా జీవితం అంటే భయం, రేపు అంటే భయం, మనుషులు అంటే భయం, ఈ పరిస్థితులు అంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. అక్కడ మాయ ఏర్పడిందంటే ఆ భయాల్లో ఉంటాం మనం. రైట్. దానిపైన స్వాధిష్టానం ఉంది. ఆ స్వాధిష్టానం అనేది మనసు భయాల్లో మనసు మాయలో పడిపోతాం. ఎమోషనల్ మనసు అంటే భయము, బాధ, కోపం, ద్వేషం, ఈ మణిపూర్ అది అధిగమించామనుకోండి గొప్ప క్రియేషన్ చేస్తాం. స్వాధిష్టానాన్ని అధిగమించామనుకోండి గొప్ప సృష్టి తయారు చేస్తాం. ఓకే. మణిపూరకం దగ్గరికి వచ్చామనుకోండి, ఆ మణిపూరక దగ్గర ఉన్న బ్లాక్ ఏంటి? మాయ ఏంటి? ద్వేషం, పగ, ప్రతీకారాలు, రివెంజ్ నిరూపించుకొని సరికాని విధంగా ఆ మాయలో పడిపోతాం. ఆ మణిపూర చక్రం బాగుందనుకోండి, ఒక గొప్ప సొసైటీని మనం క్రియేట్ చేయగలుగుతాం, గొప్ప సంస్థని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఆధ్యాత్మిక పరంగా మన లోపల ఉన్న చక్రాలే మనకు మాయను క్రియేట్ చేస్తుంది, సత్యాన్ని తెలియజేస్తుంది. నేను ఏమీ చేయలేను అనేది మణిపూరక చక్ర మాయ అయితే, నేను ఏదైనా చేయగలుగుతాను అనేది మణిపూరక చక్ర యొక్క పాజిటివ్ ఎనర్జీ. ఓహో, రెండు కోణాలు. ఏమీ చేయలేను అనేది ఇది. అదే ఎట్ ద సేమ్ టైం శాక్రల్ చక్ర అంటే కానీ స్వరిష్ఠన చక్ర నాకు ఎమోషన్స్లో కొట్టుమిట్టాడిపోయి యాంగ్జైటీ, స్ట్రెస్ వీటన్నిటిలో ఉండటం శాక్రల్ చక్ర ఇంబ్యాలెన్స్ అయితే, అదే శాక్రల్ చక్ర ఏంటి? జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడే సృష్టించగలుగుతాడు. ఆస్వాదించగలిగినప్పుడు ఏదైనా సృష్టించగలుగుతాడు.
సో అక్కడ ఈ మాయలు ఎక్కడి నుంచి ఏర్పడితే నువ్వు బాధపడుతున్నావా, ఎమోషన్స్లో కొట్టుకుపోతున్నావా, లేకపోతే నువ్వు జీవితాన్ని ఆస్వాదించి నువ్వు ఎంజాయ్ చేస్తూ నువ్వు కో క్రియేషన్ చేస్తున్నావా? మన ఎమోషన్స్ థాట్సే మాయకు గురి చేస్తున్నాయి రామ్ గారు. ఎస్ సార్. మాయను కూడా మనం పాజిటివ్ కోణంలోనే చూడాలి, దాని శత్రువు కోణంగా చూడకూడదు. ఓకే. బికాజ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ లైఫ్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్సెస్. మనం ఒక సినిమాకి వెళ్ళాం, సినిమా నిజం కాదని మనకు తెలుసు అందరికీ, బట్ వీ నీడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్. ఇక్కడ విజ్ఞానము వినోదం కోసం మాత్రమే ఈ సృష్టి అంతా ఉంది. రెండే 2 పాయింట్స్. దానికోసం నేను మాయను క్రియేట్ చేసుకుంటా సార్. ఓకే. సినిమా మాయ. కల్కి సినిమా చూసాం మొన్న, రైట్. అద్భుతమైన గ్రాఫిక్స్తో అద్భుతమైన సీన్స్ అవన్నీ, ఆ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఒక మాయ క్రియేట్ చేసాం. బట్ 3 అవర్స్ ఎంత ఎంజాయ్ చేసాం. ఆ సత్యానికి మాయను జోడించి ఒక అద్భుతమైన నాలెడ్జ్ను అందించే విధానం. సో సోల్ ఎవల్యూషన్ అనేది కంపల్సరీ ఈ మాయ వాస్తవాల మధ్యలో ఇట్లా ప్రయాణం చేస్తూ పోవాలి. ఈ రెండింటిని సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు ఫైట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మాయ మీరు అంటున్నారు ఇప్పుడు, నేను శరీరం కాదు, నేను ఆత్మను అని అనుకుంటున్నాం. కానీ నిజానికి వాస్తవానికి వస్తే ఈ స్థాయిలో శరీరమే ఇది. కానీ ఈ మాయలో ఉండాలి ప్రస్తుతానికి. ఈ భూమి మీద ఈ కొడుకు పిల్లలు అనే బంధం ఉండకపోతే మనం ఆ పనులు చేయలేము ఫస్ట్. రైట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ సారీ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది నాది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం చూసారా, మాయలో ఉండాల్సిందే. కానీ ఈ మాయే నాకు శాశ్వతం అనుకున్నప్పుడు సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అది మాయ ఉండాలి, ఎంతవరకు శరీరం అంతవరకు నిజమే, కానీ అది శాశ్వతం ఈ అటాచ్మెంట్ అతుక్కుపోవటం అనేది అది సఫరింగ్. ధ్యాన ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా వస్తుంది మనకి. రైట్. సో మాయ ఉంటుంది. ఇంతకుముందు సార్ అద్భుతంగా ఒక మాట చెప్పారు, కర్మలు చేస్తూ చేస్తూ పోవాలి, రిజల్ట్ ఉండకూడదు అని. మనం ఇదంతా మాయా ప్రపంచం, మరి ఇవన్నీ ఎందుకు, కొడుకులు కూర్చుంటే కాదు, వస్తుంది కదా ఇదంతా మరకట సన్యాసం అంటారు దీన్ని. మరకట సన్యాసం, అన్నిటి నుంచి తప్పించుకోవడం. అప్పటికప్పుడు ఓపిక లేక చేయలేక సోమరితనంతో ఉన్న వ్యక్తి తీసుకునే సన్యాసం మరకట సన్యాసం. మరకట సార్ ఇలా ఒక ఉండకూడదు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షో చేద్దాం అనుకున్నాం. చేద్దామని అనుకున్నప్పుడు ఇది ఏముంది అంతా మాయ కదా అని చెప్పేసి మనం ఎవరెళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మాయ గురించి చెప్పడానికి కూడా మనం ఎన్నో మాయల గురై గ్యాదర్ అయ్యాం. వండర్ఫుల్. సో చివరిగా చెప్పండి, అసలు ఈ మాయను అర్థం చేసుకోవద్దు అన్నారు, అది ఉంటుంది అన్నారు. మాయ ఉంటున్నా మాయలో ఉంటూ సత్యముతో హాయిగా జీవించడం ఎలా? సంసారంలోనే నిర్వాణం, సింపుల్గా చెప్పేశారు పత్రి గారు. ఇప్పుడు ఇదంతా సంసారమే, మ్యారేజ్ చేసుకుంటే సంసారం కాదు. మనం ఉద్యోగము ఇప్పుడు మాట్లాడేది ఇక్కడ ఇక్కడికి సంసారంలో వచ్చి ఉన్నాం, ఈ చెప్పేది అంతా సంసారంలో సంసారం. ప్రాపంచికం అంతా సంసారం అంటారు. సంసారమే. ఆ సంసారంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసి ఆస్వాదించాలి, రైట్. యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఓహో ఇది ఇలాగ ఉంది కాబట్టి దాన్ని అంగీకరించి దాంట్లో ఎప్పుడైతే ఆస్వాదిస్తామో దాని నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకుంటాం. ప్రతి ఒక్క సిచ్యుయేషన్ మనకి జ్ఞానం నేర్పించడానికి. జీవించి ఉండగానే మరణించడం. జీవించి ఉండంగానే మరణించడం. మరణించడం అంటే అన్నిటినీ డిటాచ్మెంట్. ఎందుకు మనం మరణించడాన్ని భయంగా చూస్తున్నామంటే ఇవంతా నాయి అనుకున్న ఎంత నేను విడిపోయి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి భయం నుంచి వచ్చేది. నాది అనుకునేది లేదు, జస్ట్ నా పనితో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, వదిలేసి వెళ్ళటానికి నాకు మానసికంగా సిద్ధంగా అనుకున్నప్పుడు సో మరణం దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఈ క్షణం కూడా మనం పూర్తిగా డిటాచ్ అయిపోయేసి మరణించిన దాంతో సమానమైన మానసిక స్థితిని పొందగలుగుతాం. సో అన్నిటి నుంచి డిటాచ్డ్గా ఉన్నప్పుడు మాత్రమే 100% హాయిగా జీవిస్తాం. మీరేమంటారు? ఆత్మవిద్య సార్. అన్నిటికీ ఆత్మవిద్యతో ఆత్మవిద్య ఉంటే, అంటే నేను ఆత్మను అన్న ఎరుక నాకు రావాలంటే నేను అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ సార్ చెప్పినట్టుగా ఇది ఎంచకుండా నా ముందుకు వచ్చింది, నా కోసం వచ్చింది, నేను నేర్చుకోవడానికి వచ్చింది, నేనే క్రియేట్ చేసుకున్నాను అని చెప్పి ఫైట్ చేయకుండా ఆ విషయంతో ప్రయాణం చేస్తూ ఉంటే అవగాహన సామర్థ్యం పెరిగి మెల్లమెల్లగా జ్ఞానం విస్తరించి మన చైతన్య స్థాయి పెరిగి లైట్ పెరుగుతుంది, కాంతి. మన చుట్టూ ఎప్పుడైతే మనం కాంతిగా తయారవుతామో చీకటి అంతా మాయమైపోయి భ్రమంలో ఉంటాము కానీ ఎంజాయ్ చేస్తాము, కష్టాల్లో ఉంటాము కానీ మీకు అంటకుండా ఉంటాం. పద్మపత్రం ఇవాంబస అని చెప్పినట్లుగా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడం ఆత్మవిద్య ద్వారా నేర్చుకుంటాం. అది ధ్యానం ద్వారా మనకు సాధ్యం. అల్టిమేట్. చివరగా మీ మెసేజ్ ఇవ్వండి. నా మెసేజ్, ప్రతిరోజు మీరు ధ్యానం చేయండి, ఎరుక ఏర్పడుతుంది, అప్పుడు మాయలన్నీ పటాపంచలై. ఈ మాయ నుంచి బయటికి రావాలంటే ఒకటి డిటాచ్మెంట్తో ఉండటం, ఇంకోటి శక్తితో ఉండటం. ఎప్పుడైతే మనకు ఆ శక్తి ఉంటుందో ఆ మాయలో మనం పడిపోము. రైట్. శక్తి తక్కువ ఉన్నప్పుడే మాయ వస్తుంది. పడిపోతా. ఆ శక్తితో ఉండాలంటే ధ్యానం చేయాలి ప్రతిరోజు. వండర్ఫుల్. బలమైన సంకల్పంతో అన్నీ చేయండి. బలమైన సంకల్పంతో
మాయను సృష్టించండి, అలాగే మాయ నుంచి విడిపడండి. శ్రీకృష్ణుడి తత్వాన్ని అలవర్చుకుంటే మాయను సృష్టించు. నువ్వు ఏం చేయగలుగుతావో, ఏం మాయ చేసి సృష్టించగలుగుతావో నీ సంకల్ప బలంతో అంతా సృష్టించు. అట్ ద సేమ్ టైం ఆ మాయ నుంచి విడిపడేసి పూర్తిగా ఇదేది నాది కాదని చెప్పేసి చిద్విలాసంగా చిన్నో నవ్వుకో, అంతకు మించి ఏం లేదు. గొప్ప ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఉండాలి. గొప్ప ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఈ జీవితం ఆనందంగా ఉంటుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన విషయాలు మాయ గురించి తెలియజేశారు. ఇదండి ఈనాటి జ్ఞాన సభలో మాయ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. అసలు ఎక్కడుంది మాయ? మాయ ప్రపంచమే మాయ అంటున్నాం, కానీ ఉన్నది సత్యము. పర్సనల్ రియాలిటీ, పర్సనల్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ రెండు ఉన్నాయి. సృష్టిని బట్టి మాయన, మాయను బట్టి సృష్టి అంటే మన దృష్టిని బట్టే మాయ. సృష్టిలో అంతా సరిగ్గా ఉంది అనే అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మనం. మరి మాయను ఏం చేయాలి? జయించడం ఎలా? జయించడాలు లేవు, అర్థం చేసుకోవడాలు లేవు, అది అలాగే ఉంటుంది. మనం జ్ఞానంతో ఉండాలి. తక్కువ శక్తి ఉన్నప్పుడు, మనం మానసికంగా లోయెస్ట్ ఎమోషన్స్లో ఉన్నప్పుడే మనం మాయకు గురి అవుతామనేది ఓవరాల్ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం మనం. కాబట్టి మరి ఈ మాయను జయించాలని అనుకుంటే కనుక ధ్యాన సాధన చేసి శక్తిని పెంచుకోవాలి. ప్రతీదీ జ్ఞానమే అని తెలుసుకోవాలి అనే అటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరం ధ్యాన సాధన చేస్తూ నేను ఆత్మను అని తెలుసుకొని వస్తున్న ప్రతి ఒక్కటి చేస్తూ ఆస్వాదిస్తూ మనం ఈవెన్ మాయతో అయినా క్రియేట్ చేసి సృష్టించి అది నాది కాదు అనే డిటాచ్మెంట్తో జీవించడమే అద్భుతమైన జీవితం అని తెలుసుకున్నాం. కాబట్టి ఇదన్నీ ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.